హాయ్ అందరికీ. ఈరోజు క్లాస్ వచ్చేసి వర్క్ అంటే ఏంటో తెలుసుకుందాము. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ రెండింటిని బేస్ చేసుకొని వర్క్ ఎనర్జీ థియరం అంటే ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ వర్క్ అంటే దాని ఫార్ములాను బేస్ చేసుకొని వర్క్ అంటే ఏంటో తెలుసుకుందాము. వర్క్ ఫార్ములా వచ్చేసి W ఈజ్ ఈక్వల్స్ టు F బార్ ఇంటూ S బార్. ఇక్కడ F అంటే ఫోర్స్, S అంటే డిస్ప్లేస్మెంట్. దాని మధ్యలో డాట్ ఉంది కాబట్టి దీన్ని మనం ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్ అని చదువుతాం. ఓకే, ఏంటి వర్క్ అంటే ఏంటి? ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్. దీన్నే మనం W ఈజ్ ఈక్వల్స్ టు FS కాస్ థీటా అని కూడా రాసుకోవచ్చు. డాట్ తీసేస్తే మనకు W ఈజ్ ఈక్వల్స్ టు FS కాస్ థీటా అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బుల్లెట్ ఒక మోషన్లో వెళ్తున్నప్పుడు ఆ బుల్లెట్ తగిలినప్పుడు అక్కడ కొంచెం ఫ్రాక్చర్ అవుతుంది, ఒక హోల్ పడుతుంది, బ్లడ్ వస్తుంది. ఇదంతా జరగడానికి కారణం ఆ బుల్లెట్ మోషన్లో వస్తున్నప్పుడు వచ్చే ఎనర్జీనే మనం కైనెటిక్ ఎనర్జీ అంటాం. దాన్ని మనం ద ఎనర్జీ పాస్డ్ బై బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. అంటే మోషన్ నుంచి వచ్చే ఎనర్జీనే మనం కైనెటిక్ ఎనర్జీ అంటాం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి ½ mv స్క్వేర్. ఓకేనా? కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ½ mv స్క్వేర్. ఇక్కడ m అంటే మాస్, v అంటే వెలాసిటీ. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి, ఫస్ట్ ఎగ్జాంపుల్ బుల్లెట్ ఈజ్ ఇన్ మోషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి వాటర్ ఫ్లోయింగ్ ఇన్ రివర్. ఇప్పుడు మనం ఈ వర్క్ని అండ్ కైనెటిక్ ఎనర్జీని రెండింటిని బేస్ చేసుకొని వర్క్ ఎనర్జీ థియరం అంటే ఏంటో తెలుసుకుందాము. ఓకేనా? వర్క్ ఎనర్జీ థియరంని ఈజీగా తెలుసుకోవడానికి ఫస్ట్ మనం దాని ఫార్ములా చూద్దాము. W ఈజ్ ఈక్వల్స్ టు ½ mv స్క్వేర్ మైనస్ ½ mu స్క్వేర్. ఇక్కడ v స్క్వేర్ అంటే ఫైనల్ వెలాసిటీ, ఇక్కడ u స్క్వేర్ అంటే ఇనిషియల్ వెలాసిటీ. అంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫైనల్ వెలాసిటీ, ఇది కైనెటిక్ ఎనర్జీ యొక్క ఇనిషియల్ వెలాసిటీ. అంటే కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫైనల్ వెలాసిటీ నుంచి కైనెటిక్ ఎనర్జీ యొక్క ఇనిషియల్ వెలాసిటీని తీసేస్తే ఒక చేంజ్ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. దాన్నే మనం ఏమని చదువుతాం? ద వర్క్ డన్ ఆన్ ద బాడీ ఈజ్ ఈక్వల్స్ టు ద చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు మనం ఈ ఫార్ములాని ప్రూవ్ చేసుకోవాలి. ఈ ఫార్ములాని ఏం చేయాలి? ప్రూవ్ చేయాలి. ఒక రోడ్డు మీద ఒక బాడీ, దాని వెలాసిటీ వచ్చేసి u అని తీసుకుంటున్నాం. దాని ఇనిషియల్ వెలాసిటీ ఏంటి? u. అయితే దానికి మనం కొంచెం ఫోర్స్ అనేది అప్లై చేస్తే కొంచెం ముందుకు జరుగుతుంది. ఆ బాడీ యొక్క ఫైనల్ వెలాసిటీ ఏమని తీసుకుంటున్నాం? v అని తీసుకుంటున్నాం. ఈ రెండింటికి మధ్య ఉండే యాక్సిలరేషన్ ఏమని తీసుకుంటున్నాం? a అని తీసుకుంటున్నాం. ఈ రెండింటికి మధ్య డిస్ప్లేస్మెంట్ అంటే ఏం తీసుకుంటున్నాం? s తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ నాలుగిటిని బేస్ చేసుకొని ఒక ఈక్వేషన్ రాసుకుందాం. ఆ ఈక్వేషన్ ఏంటిది? థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. అంటే ఫ్రమ్ ద థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. ఓకే, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. బోత్ సైడ్స్ m/2ని మల్టిప్లై చేయాలి. అంటే మల్టిప్లయింగ్ ద ఎబో ఈక్వేషన్ విత్ m/2 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమని రాసుకుంటాం? m/2 ఇంటూ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు m/2 ఇంటూ 2as. లోపలికి సబ్స్టిట్యూట్ చేస్తాం. m/2 ఇక్కడ ఏమని రాసుకుంటాం? m/2 ఇంటూ v స్క్వేర్ మైనస్ m/2 ఇంటూ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏముంటుంది? ma ఇంటూ s. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ½ mv స్క్వేర్ మైనస్ ½ mu స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ న్యూటన్స్ సెకండ్ లా ప్రకారం f ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ma. కాబట్టి ఇక్కడ మనం f అని రాస్తున్నాం. maకి మాస్ అండ్ యాక్సిలరేషన్కి ఏమని రాస్తున్నాం? f అని రాస్తున్నాం ఇంటూ s. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? ½ mv స్క్వేర్ మైనస్ ½ mu స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు f ఇంటూ s అంటే వర్క్ w. మనకు వర్క్ ఎనర్జీ థియరం ఫార్ములా డెరివేషన్ అయింది కదా. దీన్నే మనం ఎలా రాసుకుంటామంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ని kf మైనస్ ki ఈజ్ ఈక్వల్స్ టు w అని రాసుకుంటాం.